జీవితంలో ఎటువంటి భయాలు ఆందోళనలు కలగవు. అది ఒక మాట. ఇది భక్తులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే కనుక అంత సాధ్యమయ్యే పని కాదు. దయచేసి ఒక్క నిమిషం ఎవరు మాట్లాడండి, నేను చెప్పేది వినండి, తర్వాత మీరు. స్వామివారి యొక్క అనుగ్రహం పొందడం అంటే అంత తేలికైన పని కాదు. ఇక్కడ ఈ సంకటహర చతుర్థి అనేటువంటిది ఏ రకమైన ఆశ లేకుండా ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాం. ఏం చెప్పారు ఇప్పుడు మీకు నేను? ఏ రకమైనటువంటి ఆశ కూడా లేదు. చేసే కర్త అయిన నాకు, చేయించే కర్త అయిన వాళ్ళకి ఎవ్వరికి కూడా ఏ రకమైన ఆశ లేదు. స్వామివారు అన్నీ ప్రసాదించారు, కావలసినవన్నీ కూడా. ఇంకా స్వామివారిని కోరుకుని ఇంకా స్వామివారిని మనం ఏదన్నా ప్రార్థన చేయాలి అంటే కనుక మీ అందరి కోసం చేయాలి. అదే మా అందరి టార్గెట్. దానికోసమే ఈ సంకటహర చతుర్థిని ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విజయ గణపతి, ఆ పేరులోనే విజయం ఉంది. ఎక్కడైతే మనం ఏ పూజ అయితే మనం మొదలు పెడతామో ఆ పూజ మొదలు పెట్టేటప్పుడు విఘ్నాలకు అధిపతి అయినటువంటి వినాయకుడిని కొలిచి మొదలు పెట్టడం అలవాటు. అలాంటి విఘ్న వినాయకుడు కొలువైనటువంటి ఈ ప్రదేశంలో ఇక్కడ ఆ స్వామివారి సంకల్పం లేకపోతే మీరెవరు మనమెవరు ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. ఇన్నాళ్ళు ఉన్నామా? రాబోయే రోజుల్లో ఉంటామా? ఖచ్చితంగా ఉంటాం. 11 సార్లు చేస్తామని చెప్పాం విన్నాక. కొండపోయాక కుదురుతుంది అడ్డంగా ఉండాలి. 11 సార్లు సంకటహర చతుర్థి కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా, మనకు కాదు, పూర్తి చేయాలి. మేము 97 సార్లు చేసాం. ఇంకో 3 సార్లు, ఇంకో 10 సార్లు, 1,00,000 సార్లు, 1000 సార్లు చేసేస్తాం. మీకు కావాల్సినటువంటి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఇప్పించడానికి ఇక్కడ అన్ని రకాల కూడా సహాయ సహకారాలన్నీ కూడా అందించడానికి దేవాలయం నిర్మాణం చేసినటువంటి వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళ ఆదేశాల మేరకు చేయడానికి మేము రెడీగా ఉన్నాము. వీళ్ళిద్దరూ కలిశారు అంటే ఆ స్వామివారు అక్కడ సంసిద్ధంగా ఉన్నట్లు అక్కడ జనండి. మీరు కోరుకున్నటువంటి కోరిక ధర్మబద్ధమైనది అయితే వాడు పోవాలి, లేకపోతే వీడు బాగుపడకూడదు, ఇది ధర్మబద్ధం కాదు, ఇది అధర్మం. నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి, ఇది ధర్మబద్ధం. నాకు ఒక 10,000 రూపాయలు కావాలి, ఇది ధర్మబద్ధం. వాడి దగ్గర 10 లక్షలు పోవాలి అనేది అధర్మం. మనం ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరితే అది స్వామివారు నెరవేరుస్తారు. ఒకవేళ నెరవేర్చలేదు అంటే కనుక అది మనకి జన్మలో పొందదగినది కాదు అని అర్థం. అంత మాత్రం చేత పూజలు పునస్కారాలను వదిలేయవలసిన అవసరం లేదు. నేను చెప్తున్నది మేము అనుభవించింది ఏంటంటే సంకటహర చతుర్థి పూజ ఈ నెల ఏదైతే కోరుకున్నామో నెక్స్ట్ మంత్కి అది పక్కా జరుగుతుంది, అందులో అనుమానం లేదు. ధర్మబద్ధమైనది అయితే ఇదే నమ్మకంతో ఉండండి. ఇవాళ నుంచి భక్తులందరూ కూడా ఓం విజయ గణపతయే నమః 1, జై శ్రీరామ్ 2, 3 లలితాదేవి నమః. ఇదే నమ్మకంతో తెల్లారి దగ్గర నుంచి రాత్రి దాకా మీ పనులు మీరు చేసుకోండి. స్వామి యొక్క నామ సంకీర్తన మానదు. మళ్ళీ మనం ఎప్పుడు కలవాలి? మీతో పాటు మీ అంతటి వాళ్ళు కూడా తీసుకురావాలి ఇక్కడికి. అది దేవుడు మీకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ. దాన్ని మీ అందరూ కూడా ఆచరించండి. అలానే దేవాలయానికి ఒక సేవా మండలిని ఏర్పాటు చేస్తున్నాం. ఈ సేవ అంతటి కూడా ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఒకళ్ళే ఉంటే చేయడం కష్టం కాబట్టి మీలోంచేనే ఒక టీంని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా స్వామివారి యొక్క సేవ. మీరు వచ్చి కూర్చున్నారు మొదటి రోజు కాబట్టి వాళ్ళ చిన్నగా చిన్న తప్పులు చేసుకుని అలా నడిపేశాం. వచ్చే నెల నుంచి పగడ్బందీగా ఫిక్స్డ్గా 6 కంటే 6 పూజ మొదలు, 7:30 కంటే క్లోజ్. 8 కల్లా మీరు హ్యాపీగా ఎవరైనా నడిపోవచ్చు. 1.5 గంట స్వామివారి సేవ. ఆఫ్టర్ దట్ మీ ఇష్టమే. అది పరిస్థితి. వచ్చే నెల నుంచి 6 గంటలకి 5:45 గుళ్ళో ఉండాలి. క్రమశిక్షణగా అరుపులు కేకలు ఏవి ఉండకూడదు. ఆ తదేక లగ్నంతో నేనేం చెప్పాను ఇందాక, మన లోపల వెలుగుతున్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ జ్యోతిని స్వామివారికి మనం హారతిగా ఇస్తున్నాం. పూజ పూర్తయిన తర్వాత మొదట దాన్ని వెలిగిస్తున్నాం, స్వామివారికి దాన్ని ఇస్తున్నాం. అది మనం పూర్తిగా దృష్టిలో కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. వచ్చే నెల సంకటహర చతుర్థి రోజు అందరం కలుద్దాము. దీనికి సంబంధించినటువంటిది గ్రూప్లో మీకు పెడతాం, ఎప్పుడు పడింది, ఏం చేయాలనేది.
చిన్న విషయం చెప్పి ముగిస్తా. ఇవాళ సంకటహార చతుర్థి చాలా మంది ప్రతి నెల కూడా చేస్తున్నది తెలుస్తున్నది. ఇవాళ మనకి ఇక్కడ అదృష్టం ఏంటయ్యా అంటే ప్రతి నెల చేస్తున్న వాళ్ళు అదృష్టవంతులు కాదా అంటే అవును. కానీ మనం ఇవాళ ఇక్కడ మొదలు పెట్టుకున్నాం, అది మన అదృష్టం. మొదలు పెట్టుకున్నాం అంటే మంగళవారం ఆశ్లేష నక్షత్రం స్వామివారికి గణపతి పురాణంలో చెప్పారు మంగళవారం నాడు అభిషేకం చేయాలి అని. సో పొద్దున్నే అభిషేకం చేసాం స్వామివారి పంచామృతాలతో. అలానే ఇప్పుడు చక్కగా మీ అందరితో పూజ చేయించాం నేను చక్కగా. ఆ తర్వాత స్వామివారికి పంచహారతులు ఇచ్చాం, 5 రకాల హారతి, నాగహారతి. భక్తులందరికీ కూడా పూర్తిగా ఈ స్వామివారి యొక్క సేవ బాగా మైండ్లోకి ఎక్కేసింది. కాబట్టి వచ్చే నెల నుంచి మీ చేత నేను 4-5 నెలలు చేసిన తర్వాత దీంట్లో డెప్త్గా వెళ్తాను అని చెప్పాను మా పునీతి. అయితే ఇప్పుడు ఇవాళ చెప్తున్నాను మీకు ఈ సంకటహార చతుర్థి పూజలో తర్పణ క్రియ అనేది ఒకటి ఉంది. తర్పణలు చేయాలి. తర్పణ ప్రియో వినాయక అన్నారు. మీకు భక్తి శ్రద్ధలు బాగా ఉన్నాయి కాబట్టి వచ్చే నెల నుంచి మీ పూజ పూర్తయిన తర్వాత తర్పణలు కూడా వదిలిపెట్టిస్తాం మీతో. ఆ తర్పణలో జలం తీసుకొని మీ నెత్తి జల్లుకొని చేసినటువంటి పాపాలని తొలగించుకొని